తిరుమల ఆలయంలో ఉభయ దేవేరులతో ప్రతి ఉత్సవంలోనూ ప్రతి ఊరేగింపులోనూ పాల్గొనే ఉత్సవ శ్రీనివాసమూర్తినే శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ బేరం అని పిలుస్తారు. 13వ శతాబ్ది నాటి శాసనంలో మలయప్ప స్వామి ప్రస్తావన కనిపిస్తుంది. శ్రీవారి ఆదేశానుసారం అర్చక స్వాములు అన్వేషించగా మలయప్ప కోన అనే ప్రాంతంలో ఈ ఉత్సవ మూర్తులు స్వయం వ్యక్తమూర్తులుగా లభ్యమైనందున నాటి నుండి మలయప్ప స్వామిగా ప్రసిద్ధి చెందారు. తిరుమలలో ప్రతిరోజు జరిగే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవతో పాటు బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలు, ఊరేగింపులను శ్రీ మలయప్ప స్వామికి నిర్వహిస్తారు. అందుకే మలయప్ప స్వామిని నిత్య కళ్యాణ చక్రవర్తిగా, ఉత్సవాల దేవుడిగా వ్యవహరిస్తారు. తిరుమల ఆలయంలో ఉభయ దేవేరులతో ప్రతి ఉత్సవంలోనూ ప్రతి ఊరేగింపులోనూ పాల్గొనే ఉత్సవ శ్రీనివాసమూర్తినే శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ బేరం అని పిలుస్తారు. 13వ శతాబ్ది నాటి శాసనంలో మలయప్ప స్వామి ప్రస్తావన కనిపిస్తుంది. శ్రీవారి ఆదేశానుసారం అర్చక స్వాములు అన్వేషించగా మలయప్ప కోన అనే ప్రాంతంలో ఈ ఉత్సవ మూర్తులు స్వయం వ్యక్తమూర్తులుగా లభ్యమైనందున నాటి నుండి మలయప్ప స్వామిగా ప్రసిద్ధి చెందారు. తిరుమలలో ప్రతిరోజు జరిగే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవతో పాటు బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలు, ఊరేగింపులను శ్రీ మలయప్ప స్వామికి నిర్వహిస్తారు. అందుకే మలయప్ప స్వామిని నిత్య కళ్యాణ చక్రవర్తిగా, ఉత్సవాల దేవుడిగా వ్యవహరిస్తారు.